తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల కల నేడు సాకారమైంది. ప్రతి ఏటా వర్షాకాలంలో తాండవ నది ఉప్పొంగడంతో తమ పొలాలకు చేరుకోలేక ఇబ్బందులు పడిన రైతులకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభించింది. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు గారు రైతుల సమస్యను ప్రజాదర్బార్లో విని వెంటనే స్పందించారు. బొద్దవరం గ్రామం సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా గుర్తింపు పొందిన విషయం తెలుసుకున్న ఎంపీ గారు గ్రామ ప్రజల ఐక్యతకు మెచ్చి వారి అభ్యర్థన మేరకు ఫౌండేషన్ ద్వారా వంతెన నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వచ్చారు. దీనిలో భాగంగా తన సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా సుమారు 7 లక్షల రూపాయల వ్యయంతో వంతెన నిర్మాణం చేపట్టారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ తరపున చెక్కును టీడీపీ సీనియర్ నాయకుడు తోట నవీన్, ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, నాయకులు అరిగెల శ్రీనివాసులు రైతులకు అందజేశారు. రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఇన్నేళ్లుగా ఎదురు చూసిన మా కళ నేడు నిజమైంది, ఇక తాండవ నది మాకు అడ్డంకి కాదు అని ఆనందం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్న సానా సతీష్ బాబు గారి సేవాత్మక దృక్పథం గ్రామ ప్రజల్లో విశేష ఆదరణ పొందుతోంది. ఈ వంతెన కేవలం 2 తీరాలను కలిపిన నిర్మాణం కాదు, రైతుల ఆశలను అభివృద్ధి మార్గాలను కలిపిన వంతెనగా నిలిచింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.